సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మారణహోమం చేశారు, ఓచకొత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు అవి చెప్పిన అని చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యంలో పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని. రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడక. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ప్రశ్న రావణ్ ఎలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఇతనికి నిన్న గన్నవరం కోర్టు 14 రోజులు రిమైండ్ విధించింది. ఇది అందరికీ ఇక్కడ దాకా తెలిసిందే. దేశద్రోహం కేసు ఇతనిపై నమోదైంది. ఏంటి దేశద్రోహం కేసు? దీంట్లో ప్రకాష్ రాజ్, జడా శ్రవణ్ రోల్ ఏంటి, వీళ్ళ పేర్లు కూడా ఈ కేసులో నమోదైనయా? ఇది ఒక సంచలనమైన న్యూస్ కింద మారిపోయింది. మనం చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ 8 కేసుల దాకా నమోదైన ఈ ప్రశ్న రావణ్ పైన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడొచ్చు అని చెప్పి రెచ్చిపోయి అదే ఫేమ్ తో దాన్ని ఎన్కాష్ చేసుకుందాము, మనం ఒక లీడర్ గా ఎదుగుదాం అనుకుని ఇతను తీసుకొచ్చేసి ఏలూరు దళిత క్రైస్తవ మహాసభలో రెచ్చిపోయి పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కళ్ళు తెలిసిందే. దానిపైన అతను కేసులు ఫేస్ చేస్తున్నాడు. అది పక్కన పెట్టండి. విచిత్రం ఏంటంటే ఇతని తరఫున వాదించిన జడ కోర్టులో ఏం చెప్పాడంటే ఇతనికి మెంటల్ స్టెబిలిటీ అంతగా లేదు. సో లేదు అనే విషయం చెప్పి తర్వాత కేసుల్లో బయటపడదామని ముందస్తు వీళ్ళు ఒక క్రియా రూపేణ వాళ్ళు ఒక ముందస్తుగా ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే సో కాల్డ్ బచ్చలకూరి జోసెఫ్ పైన సెక్షన్ 39 పెట్టారు. ఇట్స్ అ వెరీ డేంజరస్ సెక్షన్. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత ఫస్ట్ టైం ఈ సెక్షన్ పెట్టడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం సెక్షన్ 13, 39 FIR లో ఇన్వోక్ చేశారు. అన్లాఫుల్ యాక్టివిటీ లేకపోతే సపోర్ట్ చేసిన దాని గురించి సెక్షన్ 30 అనేది ఇన్వోక్ అవుతుంది. ఇక్కడ సెక్షన్ 39 చాలా డేంజరస్. అంటే ఉంటే 10 ఏళ్ళు లేకపోతే జీవిత శిక్ష పడొచ్చు అతనికి. బెయిల్ అనేది అంత తొందరగా రాదు. 1-2 ఏళ్ల దాకా బెయిల్ అనేది అసలు చూచాయిల్లో కనిపించవు ఇలాంటి సెక్షన్ లో. దీనికి మనకి ప్రధానంగా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలనుకుంటే దీంట్లో వరవర్రావు గారు మహారాష్ట్రలో కేసు పడినప్పుడు ఆయన గురించి, అలాగే ప్రొఫెసర్ సాయిబాబా వీళ్ళందరి కేసులు మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. ఎన్నేళ్లకు బెయిల్ వచ్చినాయి అండ్ వాళ్ళ శిక్ష ఎంత కాలం పడిన శిక్ష అనేది ఒకసారి రిఫర్ చేసుకుంటే మనకి ఈ కేసు సీరియస్నెస్ అర్థమైపోతుంది. భారతదేశ సమగ్రతను భంగం కలిగించడం, అలాగే అర్బన్ నక్సలైట్స్, ఇలాగే నక్సల్ భావజానాన్ని ప్రచారం చేయటం మీద ఈ రోజు ప్రశ్న రావణ్ కి 14 రోజులు రిమైండ్ పడింది. ఇది దేశద్రోహం కేసు కింద నమోదైంది. ఇది కాకుండా ఇతని పైన 147, 148, 152 సెక్షన్స్ కింద కూడా ప్రొవోక్ అయింది FIR లో. ఇక్కడ చూసుకుంటే భారత్ ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించినట్లు. సో ఇక్కడ ఇతని పైన ఇన్ని కాన్స్టిట్యూషనల్ కేసెస్ పడిన తర్వాత ఇంకా దేవుడే దిక్కు, ఇంతకంటే సీన్ లేదు. పోలీసులు నెల్లూరు జైలుకి ఇతను తరలించారు. తరలించిన తర్వాత అక్కడ పోలీసులు ఏ ప్రశ్న అడిగినా ప్రతిదానికి నిరాకరిస్తున్నందుకు ఇంకా తాట తీస్తే తప్ప ఆన్సర్లు రావా అనే స్టేజ్ లో ప్రతి ఒక్కరు కమెంట్స్ చేస్తున్నారు. కానీ అది అన్లాఫుల్, వాళ్ళు ఆ పని చెయ్యరు. సో ప్రశ్న రావణ్ విషయంలో మనం చూసుకుంటే నిషేధిత CPI భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లటం, అలాగే ఇక్కడ మనం దివంగత నక్సలైట్ హిడ్మాను ప్రస్తావిస్తూ అతను చేసిన వీడియోస్ దీనికి ప్రధాన కారణం. ఇది కాకుండా 100కి పైగా కేసులు పడే సూచనలు ఇతని పైన ఉన్నాయి. సో ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కే వర్తిస్తుందంటే లేదు. ఈ రోజు తెలంగాణలో కూడా ఈ కేసు నమోదవచ్చు ఇతని పైన. దేశద్రోహం కేసు ఒకేసారి 2 చోట్ల నమోదైతే ఇతనికి బెయిల్ కాదు కదా, ఇంటికి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు యూట్యూబ్ కి ప్రతి ఒక్కరికి వీళ్ళైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇలాంటి వీడియోస్ ని డౌన్ చేయాలని. అతని ఛానల్ కూడా మోస్ట్లీ ఉండకపోవచ్చు. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ టైం కూటమి ప్రభుత్వం ఒక స్టబర్న్ ఎఫర్ట్ పెట్టింది ఈసారి. దీంట్లో ప్రోత్సహించి ఎంకరేజ్ చేసి ఈ పర్టికులర్ ప్రశ్న రావణ్ ఎలియాస్ బచ్చలకూరి జోసెఫ్ వెనకమలుండి నడిపిస్తుంది జడా శ్రవణ్, దాని తర్వాత ప్రకాష్ రాజ్. వీళ్ళిద్దరూ ఎక్కడ వెనక్కి తగ్గట్లా. సో వీళ్ళ పేరు కూడా ఈ కేసుల్లో నమోదైన, వీళ్ళ పైన కూడా ఇలాంటి కేసులు నమోదవుతాయని ఇక్కడ అందరూ వేచి ఉండాలి. సనాతన ధర్మం పైన సనాతుల అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడిన బచ్చలకూరి జోసెఫ్ ఇక్కడ మనం చూసుకుంటే రావణ్ అన్న పేరు పెట్టుకుని తనేదో హిందూ మతానికి పెద్ద సంబంధించినాడు అని చెప్పి కట్టింగ్ ఇస్తున్నాడు. కానే కాదు, రావణాసురుడు యాక్చువల్ గా అపరిమితమైన శివభక్తుడు. ఆయన పేగులతో వీణ వాయిస్తాడు.
అలాంటి పేరు పెట్టుకుని ఐడియాలజికల్ గా కూడా ఒకే ప్లాట్ఫామ్ మీద లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టు, మంచి పేరే కదా జోసెఫ్ అని, ఆ పేరు చెప్పుకోకుండా భిన్నమైన పేర్లతో ముందుకొచ్చి రెచ్చగొట్టేటట్టు కమ్యూనిస్ట్ భావజావాలన్నింటినీ ప్రచారం చేస్తూ హిడ్మా ప్రసంగాన్ని జనాలకు తీసుకెళ్లడం వల్ల, ఇది కాకుండా ఈ రోజు ఉన్న ప్రభుత్వం పైన చీలికలు తీసుకురావడానికి మత విద్వేషాలు రెగ్గొడుతూ హిందువుల పైన దాడి చేస్తూ ఈ ప్రశ్న రావణ్ ఈ రోజు 14 రోజుల రిమైండ్ కి అయితే వెళ్ళిపోయాడు. చాలా మంది చెప్తారు ఇతను నిరాహార దీక్ష కూర్చున్నాడని. అటర్ బుల్షిట్, బాగానే తిట్టాడు. ఒకవేళ నిరాహార దీక్ష ఇలాగే కంటిన్యూ చేస్తే ఫోర్సబుల్ గా తీసుకెళ్లిపోయి హాస్పిటల్లో సెలైన్ ఎక్కించడం ఖాయం. అంతకు మించి ఇంకొక ఆప్షన్ ఉండదు. అసలు భయం పట్టుకుంది ఎవరికి ఇప్పుడు ఈ మొత్తం కేసులో? జడా శ్రవణ్ కుమార్, ప్రకాష్ రాజ్. ఇంతకాలం విర్రవీగి ఏది మాట్లాడితే మమ్మల్ని ఏం పీకలేరులే అని చెప్పి తిరిగే ఈ ఇద్దరికి ఇదే రీతిలో పనిష్మెంట్స్ అమలవుతాయని ఈ రోజు టాక్ లో ఉంది. వీళ్ళిద్దరి పైన ఇదే పనిష్మెంట్స్ అమలయ్యి. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే బచ్చలకూరి జోసెఫ్ ఈ రోజు నక్సల్స్ కి ఫోర్గా చేసిన భావజాలాల వీడియోలాగా ఈ ప్రకాష్ రాజ్ జడా శ్రవణ్ వీడియోలు తీసుకుంటే బొచ్చులు వస్తాయి. యాంటీ హిందూ వీడియోస్ అయితే బొచ్చులు వస్తాయి. వీళ్ళ దాంట్లో రెచ్చిపోయి ప్రసంగిస్తారు. ఇదంతా ఒక వర్గం వెనకమాల ఉండి నడిపిస్తుంది. ఒక పొలిటికల్ వర్గం దీని వెనకమాల గట్టిగా ఉంది. ఈ రోజు ఈ స్టెప్ తర్వాత ఎవరైనా సనాతుల అని చెప్పి రెచ్చిపోయి మాట్లాడినా, కూటమి ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ మత విద్వేషాలు రెచ్చగొడదామని చూసినా, ఇంకా ఇది కాకుండా నక్సల్ భావజానాలను జనాల్లోకి తీసుకెళ్దామని చూసిన ఖబర్దార్ జాగ్రత్త అనే రీతిలో ఈ రోజు ప్రశ్న రావణ్ పైన అయితే కేసు నమోదైంది. 1 కాదు 2 కాదు. ఇతని పైన రాసలీలల వీడియోలు, ఇతను ప్రకాష్ రాజ్ కూర్చుని కాన్కాక్టెడ్ వీడియోస్, ఆ జడా శ్రవణ్ కుమార్ అయితే ఏకంగా DCM అవటానికి ప్రణాళికలు, దానికోసం బలి చేయటం ఈ కూటమి ప్రభుత్వం, రెచ్చగొట్టేది హిందువుల్ని, క్రైస్తవుల మధ్యలో గొడవలు, అణగారిపోయిన వర్గాలని చెప్తూనే హిందువులను అణగదొక్కటం ఏంటిది? వాళ్ళు నా దృష్టిలో చాలా ఉత్తమమైన పొజిషన్లో ఉన్నారు. దేర్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ కాస్ట్. కానీ ఇక్కడ హిందువుల్ని మాత్రం మతం పరంగా తొక్కేయటానికి ఒక ప్రణాళిక వేశారు. ఏమైంది? డామిట్, తాట తీసి దేశద్రోహం కేసు పెట్టారు. ఈ రోజు ఓసలు లెక్క పెట్టడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు. గన్నవరం కోర్టు 14 రోజులు రిమైండ్ విధించింది. నెల్లూరు జైలుకి తీసుకెళ్లారు. క్యాండిడేట్ ఏది కోఆపరేట్ చేయట్లేదు. కానీ దేశద్రోహం కేసు పెట్టిన తర్వాత సిల్లీ కేసెస్ లో అయితే ఈ కేసు డీల్ అవ్వదు. చాలా స్టానెస్ గా పోలీసులు తాట తీస్తారు, ఖచ్చితంగా తాట తీస్తారు, అడుగుతారు, ప్రశ్నిస్తారు. నీ వెనక వాళ్ళు ఎవరున్నారో చెప్పమంటారు. లేదు నేను వచ్చిన వ్యూస్ కోసమే నా యూట్యూబ్ లో చెప్తాను అన్నాడు అనుకోండి, ఆ ఛానల్ ఉండదు. ఇతను చెప్పేటప్పటికి 4-5 దశాబ్దాలు జారిపోతాయి చేతుల్లోంచి. మినిమం టు మినిమం 10 ఏళ్ల శిక్ష ఈ కేసులో, 10 ఏళ్ళు లేకపోతే జీవిత ఖైదీ. సో ఈ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ తర్వాత జడా శ్రవణ్కి ఒడుకు పుట్టింది. జంప్ అవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. పిచ్చివాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా కోర్టులో పెట్టి సబ్మిట్ చేస్తుంటే, పిచ్చివాళ్లతో నువ్వు పెట్టిన సభకు అర్థం ఏంటి? సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది. ఇదే వాస్తవం అయితే పలువురు పిచ్చివాళ్లతో నువ్వు పెట్టిన సభకు అర్థం ఏంటి? దేనికోసం పెట్టావు ఈ సభ? ఏలూరు క్రైస్తవ మహాసభ దేనికోసం పెట్టావు? దీనిపైన వాళ్ళు స్పందించాల్సింది ఉంటుంది. సో ఈ రోజుకైతే మనం చూస్తున్నాం, ఎస్ వాళ్ళ వైఫ్ కి అయితే నోటీస్ పంపించారు. ఇతన్ని UAP యాక్ట్ కింద అరెస్ట్ చేశాము, దేశ ద్రోహం కేసు కింద అరెస్ట్ చేశాము. ఇప్పుడిప్పుడే బయటకు రాడని హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. నా పైన పలు చోట్ల ఒకే కేసు నమోదవుతుందని, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిట్టిన దాని గురించి. సో అన్నిటినీ ఒకే కేసు కింద పరిగణించాలని చెప్పి వెళ్తున్నాడు. భయం మొదలైంది, మార్పు వస్తుంది. సో మీ ఒపీనియన్ ఏంటి దానిపైన దేశద్రోహం కేసు పెట్టడం గురించి? అట్ ద సేమ్ టైం జడా శ్రవణ్, ప్రకాష్ రాజ్ కూడా ఈ కేసులో ఉంటారా? దీనిపైన మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.